అరకు నియోజకవర్గానికి సంబంధించి మనం చేసిన గ్రౌండ్ రిపోర్టు అక్కడ ఉన్న వాజంగి లేకపోతే గుమ్మంతి ఆ పైన ఉన్న కొండ మీద ఉన్న 10 గ్రామాలకు సంబంధించి లేకపోతే చాపరాయి దగ్గర ఉన్న అటువైపు మడ్రేవు ఆ చాపరాయి వాటర్ ఫాల్స్కి అటువైపు ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పన్నులన్నీ ఆగిపోయినాయి. అక్కడికక్కడ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన చేసిన పిఆర్ ఇవన్నీ కాసేపు మనం పక్కన పెడితే మొత్తం అరకులో డోలీ మోతలు లేవు అని చెప్పని కొట్టిన డబ్బాలు నిజమా కాదా, ఇది నిజమా, అరే నిజంగానే అంత బాగా జరిగిపోయినాయి ఆ పనులు అని చెప్పని వెళ్ళి చూస్తే మీరే ఓపెన్గా మన వీడియోలో చూశారు అక్కడ రోడ్ల పరిస్థితి ఏంటి, అక్కడ వర్క్స్ జరుగుతున్నాయా జరగట్లేదా అని చెప్పని. ఒకవేళ మీరు చూడకపోతే డెస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. దట్ వాజ్ అ వండర్ఫుల్ గ్రౌండ్ రిపోర్ట్. లేకపోతే దీంట్లో భాగంగా మనం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వ్యూవర్షిప్తో పాటు వ్యూవర్షిప్ అనేది పక్కన పెడితే కాసేపు కొన్ని వీడియోస్ వ్యూవర్షిప్స్ వస్తే కొన్ని రావు అన్ని పక్కన, దీనికి కూడా బాగానే వస్తుంది, ఓకే ఫైన్. ఇది కాకుండా మన వీడియో ఇంపాక్ట్ అక్కడ లోకల్ అథారిటీ ఇమ్మీడియట్గా కాల్ చేయడం జరిగింది. కాదండి మీరు వచ్చిన రోజుకి పనులు జరగట్లేదు, కరెక్టే మేము ఒప్పుకుంటాము, కాకపోతే మళ్ళీ ఇమ్మీడియట్ రెన్యూ చేస్తున్నామండి అని చెప్పడం జరిగింది. ఈరోజు అంటే టుడే ఈజ్ August 7th రికార్డ్ చేస్తున్నది. ఈ రోజుకి అక్కడ కొన్ని గ్రామాల్లో పనులు మొదలు పెడతాం అనేది జరిగిందంట. అయితే మేము మెయిన్గా వెళ్ళటానికి కారణం ఏంట్రా అంటే అక్కడ మేము కొన్ని వార్తలు చూసాం. ఏంటంటే ఇప్పుడు నేను మీకు డిస్ప్లే వేస్తాను చూడండి. ఆ గుర్రాలతో నిరసన చేస్తూ కొంతమంది గ్రామస్తుల ఫుటేజెస్ మాకు కనిపించినాయి. అరే ఏంటి ఇక్కడ ఇటువైపు ఏమో అరకులో డోలీ మోతలు లేవు అది ఇదని పెద్ద పెద్ద సభల్లో కూడా ఏంటి డబ్బా కొడతా ఉన్నాడు, మరి ఇక్కడ ఇదేంటి ప్రాబ్లం. సరే లెట్ us నాట్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు గురించి కాకుండా వీడియోలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఏముంది అక్కడున్న ప్రజలు వాళ్ళ జీవన విధానం కదా ముఖ్యం. ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఈయన పెద్ద నాయకుడు, సరే దాని గురించి మనం పక్కన పెడదాం, సరే దాని గురించి వదిలేద్దాం కాసేపు. పోతే జస్ట్ టు అప్డేట్ యూ, కొన్ని అంటే 11 కొండ గ్రామాలు ఉన్నాయి అక్కడ అనమాట. కొండ శిఖర గ్రామాలు. వాటిల్లో సుమారు దాదాపు 2000 మంది దాకా జనాభా ఉంటారు. నోట్ చేసుకొని రావడం జరిగింది. 2000 మంది దాకా జనాభా ఉంటారు. బల్లగరువు నుంచి వాజంగి మీదుగా దాయర్తి నుంచి మడ్రేబ్ మీదుగా తునీబు వరకు దాదాపు 12 కిలోమీటర్స్ వరకు రోడ్లు వేస్తాము అని చెప్పి 11,63,00,000 దాదాపు 11.63 కోట్లు నిధుల్ని విడుదల చేశారు. ఓకే, అలా నిధులు విడుదల చేసినా సరే అంటే ఈ నిధులు ఎప్పుడు విడుదల చేశారు? జనవరిలో. వీఆర్ ఇన్ ఆగస్ట్. సాక్షాత్ ఈ డిసెంబర్లో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది అక్కడికి. డిసెంబర్ 20 అనుకుంటా. డిసెంబర్ 20లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే జనవరిలో నిధులు విడుదల చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. వీ షుడ్ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ ఆన్ ఇట్. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే వీళ్ళు ఏం చేశారంటే నిధులు విడుదల చేసేసి ఆ వర్క్స్ జరుగుతున్నాయా జరగట్లేదా లేకపోతే ఏం జరుగుతుంది అనేది దాని మీద మానిటర్ చేయండి. మేము నిధులు విడుదల రిలీజ్ చేసాం కదా, ఇంకేముంది అయిపోతున్నాయి పనులు అనుకున్నారు. కానీ అక్కడ ఇంకా చాలామంది చనిపోవడం జరిగింది. అది మమ్మల్ని కదిలించి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే అక్కడ ప్రజలు ఏం చెప్పారనేది మీరు కూడా చూశారు. ఆ కొండ ప్రాంతం పైకి ఇక ఆల్రైట్. సో ఇక్కడ ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంట్రా అంటే మొత్తానికి ఫైనల్గా ఈ 11 గ్రామాలకి రోడ్లు వేసే ప్రాజెక్టులో భాగంగా ఈ యంత్రాంగం మొత్తానికి దిగారు. మొత్తానికి దిగొచ్చారు. దిగి ఏం చేశారంటే మండే అంటే 4th మనం గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళింది 1వ తారీఖు. 4, 5వ తారీఖుల నుంచి పనులు మొదలు పెట్టారంట. దాని గురించి అని చెప్పి అక్కడ ఉన్న లోకలైట్స్ కూడా మనకు కాల్ చేసి సార్ మీరు వచ్చారు, వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారని చెప్పారు. వీఆర్ వెరీ గ్లాడ్. మన వీడియో కావచ్చు లేకపోతే మనం వెళ్ళిన ఇంపాక్ట్ కావచ్చు, అక్కడున్న అధికారుల్ని యంత్రాంగాన్ని కిందకి దింపి ఉరే వచ్చారు మళ్ళీ మిమ్మల్ని ఎక్కుతారు, దయచేసి మనం ముందుకు వెళ్దామని చెప్పడం జరిగిందంట. చాలా పెద్దవాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. గవర్నమెంట్ అఫీషియల్స్, నాయకులు వీళ్ళందరూ కాదండి, గవర్నమెంట్ అఫీషియల్స్లో జిల్లా స్థాయి అధికారులు నాతో మాట్లాడడం జరిగింది. సో దే ఆల్సో సెడ్ దట్ దిస్ విల్ కంటిన్యూ, ఇది కంపల్సరీ కంటిన్యూ చేస్తామండి అని చెప్పడం జరిగింది. ఆల్రైట్.
సో ఇక దిస్ ఈజ్ అబౌట్ అండ్ నేను కూడా వాళ్ళకి కొన్ని అప్డేట్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఆ 10 గ్రామాలే కాకుండా మీకు నొక్కుల మామిడి అని చెప్పని అనంతగిరి మండలం కిరార్ల పంచాయతీ నొక్కుల మామిడి ఇక్కడ 2012-13లో పిఎం జన్మన్ స్కీమ్కి సంబంధించి రోడ్లు వేస్తానని చెప్పి అక్కడ ఒకటి, అండ్ వీరభద్రాపురం, అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే వీరభద్రాపురం, వలసలపాలెం, పెద్దబురగ నుంచి ఈ వీరభద్రపేట వెళ్ళే రోడ్డు ఏదైతే ఉంది ఇక్కడ దాదాపు 11 కిలోమీటర్లు. ఇక్కడ ఇది ఇప్పుడు నేను చెప్పిన మేము వెళ్ళిన ప్రాంతాలే కాకుండా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాంతాలు ఏది వీరభద్రపేటకు వెళ్ళే దారిలో వీరభద్రాపురం, వలసలపాలెం, పెద్దబురగ ఇక్కడ ఈ దారి మొత్తం 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 13 కిలోమీటర్లు కూడా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే పడవల్లోనే వెళ్ళాలి. వెరీ 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 బ్యాడ్ సిచ్యువేషన్ వెళ్ళదు. అయితే ఇది కూడా రెఫరెండం మేము అక్కడ లోకల్ కలెక్టర్ గారికి చెప్పేసానా, సో అక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటానికి వెళ్తున్నాము. సో అగైన్ ఈ గ్రామాలకు కూడా రోడ్లు వచ్చేటట్టు ప్రభుత్వానికి ప్రశ్న తరపు నుంచి కావచ్చు, ఆ లోకల్ ట్రైబ్స్ తరపు నుంచి కావచ్చు, మేము మా వంతు కృషి చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తామని చెప్తున్నాం. ఇకపోతే ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము వెళ్ళిన ప్రాంతం అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో కూడా మొత్తం టాప్ ఎడ్జ్లో ఉండే హిల్ టాప్లో ఉండే విలేజెస్ ఇవన్నీ. అయితే వీళ్ళకి ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య. ఎందుకు ప్రధానం అంటే వీళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా లేదంటే అంటే ఎమర్జెన్సీ టైంలో కావచ్చు, ప్రెగ్నెంట్ విమెన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషజ్వరాలు, లేకపోతే అక్కడ ఏదైనా వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు కావచ్చు, ఇమీడియట్ మెడికల్ అటెన్షన్, దే నీడ్ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్. అలా ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ రాకపోవటం వలన వాళ్ళు చనిపోతున్నారు. ఇది కేవలం రోడ్లు లేకపోవటమే ఒకటే కారణం కాదు, అక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల. సో మాకు ప్రశ్న తరపు నుంచి మేము ఆ పర్టికులర్ 11 గ్రామాలని ఎంపవర్ చేసే ప్రాసెస్లో అప్లిఫ్టింగ్ లాంటి పెద్ద పెద్ద మాటలు, ఎంపవర్ అనేది కూడా పెద్ద మాటనేమో, సో ఇట్లా చేసే ప్రాసెస్లో భాగంగా మేము కొన్ని మా తరపు నుంచి చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ ఉన్న స్కూల్ ఒకటి బాగాలేదని చెప్పిన దాన్ని బాగు చేయటం కావచ్చు, ఇవన్నీ మా తరపు నుంచి మేము సెల్ఫ్ ఫండ్స్ వేసుకొని చేద్దాం అనుకుంటున్నాం. అయితే యాజ్ ఐ సెడ్ మేమందరం కూడా వీ వర్క్, మేము బయట ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఈ దోల కొద్దీ చేసే పని కాబట్టి ఇది వీ డోంట్ హ్యావ్ ఫండ్స్ టు అకామిడేట్ అంత పెద్ద పనులు చేయడానికి మా దగ్గర ఫండ్స్ లేవు. ఇకపోతే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశానికి వస్తున్నాను. అక్కడ ఒక మంచి అంబులెన్స్ మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది అనిపించింది. మేము వెళ్ళిన 2x2 వెహికల్ లాగా కాకుండా 4x4 వెహికల్ ఒకటి మనం అక్కడ ప్రొవైడ్ చేయగలిగితే, ఒక అంబులెన్స్ని క్రియేట్ చేసి ఆ 11 గ్రామాలకి మధ్యలో పాయింట్లో అక్కడ మనం పెట్టగలిగితే, లేకపోతే హిల్ టాప్లో పెట్టగలిగితే వాళ్ళకి పైనుంచి కిందకి దాదాపు 30 నిమిషాల్లో వచ్చేయగలరు వాళ్ళు. ఇలాంటి ఒక సదుపాయం లేకపోవటం వలన అక్కడ అంబులెన్స్ లేకపోవటం వల్లనే అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళే ప్రాసెస్లోనే వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఇంతకుముందు బైక్ అంబులెన్స్లు పెట్టిందండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు రాజశేఖర ఇలా బైక్ అంబులెన్సులు పెడతాం జరిగిందంట. అయినా సరే అవి పోయినాయి, ఎందుకంటే నార్మల్ బైక్స్ కూడా వెళ్ళవు అక్కడికి, రైట్. సో మాకు అనిపించింది ఏంటంటే ఒక అంబులెన్స్ మనం ప్రశ్న తరపు నుంచి ఇస్తే ఎంత బాగుంటుంది కదా, వాళ్ళకి కనీసం కొన్ని ప్రాణాలు పోకుండా ఉంటాయి కదా అని చెప్పని మాకు అనిపించింది. ఈ రోడ్లు అనేవి ఎన్నెళ్ళు పడుతుంది ఏంటి అనేది మాకు తెలియదు. మళ్ళీ వెళ్తాము, మళ్ళీ ఫాలోఅప్ చేస్తాం, మళ్ళీ ఇల్లు మొద్దు నిద్రపోతే మళ్ళీ వెళ్ళం, పార్ట్మెంట్ నెత్తి మీద ఒకటి లేపుతాము, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. కానీ మన తరపు నుంచి ఆ విలేజ్కి ప్రశ్న తరపు నుంచి మేము చాలా చేద్దామని చెప్పని అనుకున్నాం. వీ హ్యావ్ లిస్టెడ్ అవుట్ ద థింగ్స్. కానీ మా చేతిలో లేని, మా బడ్జెట్కు మించి ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే అంబులెన్స్. సో వీ రిక్వెస్ట్ యూ టు కమ్ ఫ్రంట్. మాకు డబ్బులు ఇవ్వద్దు, మాకేం డబ్బులు ఇవ్వద్దు. మీరు ఒకవేళ దీని ఖర్చు దాదాపు 10 to 15 lakhs ఒక అంబులెన్స్ సెటప్ అంతా కూడా క్రియేట్ చేసి ఆన్ రోడ్ వెహికల్ ఒకటి రావడానికి 10 నుంచి 15 లక్షలు అయింది అని చెప్పని మాకు. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఓమ్ని వ్యాన్స్ ఇవన్నీ కూడా మేము ఆలోచించాం, తక్కువలో అయిపోతాయి కదా అని చెప్పాను. నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. ఆ వెహికల్స్ పైకి వెళ్ళవు.
2x2 వెహికల్స్ పైకి వెళ్ళవు. వీ హ్యావ్ టు ప్రొవైడ్ అ 4x4 వెహికల్. ఇప్పుడు ఏదన్నా పని చేస్తున్నామంటే ప్రాపర్గా చేయాలి, అది దానివల్ల ఎదుటి వాళ్ళకు ఉపయోగపడాలి ఆ పని. సో ఇట్ షుడ్ బి అ 4x4 వెహికల్, 4x4 అంబులెన్స్. ఒక ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి మనం పెట్టాలంటే మినిమం ఒక 10 నుంచి 15 లక్షలు ఈజీగా అవుతుంది అని చెప్పని మా అంచనా. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డోనర్స్ who want to come front and do this to those poor people, ఆ పేద ప్రజలకి మన తరపు నుంచి మనం ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది అని అనుకునే ఎవరైనా దాతలు కానీ ఎవరైనా ముందుకొచ్చి అంబులెన్స్కి ఏదైనా మీరు ఫండ్స్ కానీ ఏమన్నా ఇవ్వగలిగితే ప్లీజ్ రైట్ టు అస్ teamprashna@gmail.com, ravan.speaks@gmail.com. దయచేసి ఈ 2 ఈమెయిల్స్కి మీరు ఈమెయిల్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం వాళ్ళకి, ఎందుకంటే మేము వెళ్ళిన ఒక వారం ముందే ఓ పాప చనిపోయిందని తెలిసింది. నేను కొన్ని పిక్చర్స్ కూడా వేస్తాను చూడండి. దిస్ ఇస్ వెరీ సాడ్. ఇలాంటి ఒక ఆధునిక యుగంలో బతుకుతూ మనం ఇంకా కూడా డబ్బులు లేకనో లేకపోతే వసతులు లేకనో కనీసం రోడ్లు లేక మనుషులు చనిపోతున్నారు అంటే వీ షుడ్ ఫీల్ బ్యాడ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో దయచేసి ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఫ్రంట్ ఆర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డోనర్స్, నాకు తెలిసి నా వ్యూవర్స్ కూడా పాపం ఐ థింక్ అందరూ మిడిల్ క్లాస్ అట్లానే ఉండొచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఇనఫ్ టు, అగైన్ మీ కుటుంబాల నోట్ల దగ్గర నుంచి లాక్కొని వచ్చి మీరు డబ్బులు పెట్టొద్దు. ఇఫ్ యు ఆర్ ఓకే, ఎంతో కొంత మేము చేయొచ్చు అని మీరు అనుకుంటే కమ్ ఫ్రంట్, లెట్ us ఫార్మ్ అ టీమ్, లెట్ us యునైట్ టుగెదర్ టు సేవ్ సో మెనీ లైఫ్స్. ఇది చాలా ఉపయోగపడుతుంది ఆ 11 గ్రామాలకి. ఇది మా తరపు నుంచి కాల్. సో హోప్ యూ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ. చాలామంది చనిపోతున్నారు అక్కడ. కొంతమంది అంటారు వాళ్ళు అంత పైన ఎందుకుంటున్నారు, కిందకు వచ్చేయచ్చు కదా, వాళ్ళు కొండ వదిలేసి. మన బేస్, మన మూలాలను మర్చిపోకూడదు. వాళ్ళు అక్కడ కిందకు వస్తే బతకలేక రాకపోవటం కాదు, ఉన్న చోటుని వదులుకోలేక రాలేరు. వాళ్ళ ఆదివాసీ గిరిజనులు వాళ్ళందరూ కూడా దే ఆర్ బోర్న్ దేర్, వాళ్ళు అక్కడే బతుకుతారు, వాళ్ళు అక్కడే చనిపోతారు. వాళ్ళు ప్రకృతి బిడ్డలు, వాళ్ళంతా దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ నేచర్. వాళ్ళు మన ఈ కాంక్రీట్ జంగల్లోకి వాళ్ళని వచ్చేసి ఇక్కడ బతకొచ్చు కదా అని చచ్చు సలహాలు దయచేసి ఇవ్వద్దు. మన వీడియోల్లో కూడా అక్కడ ఎందుకు పైన ఎందుకు ఉంటున్నారు చనిపోతుంటే, అందరూ మనలాగా స్వార్థంగా ఉన్న ప్రాంతాన్ని, పుట్టిన ప్రాంతాన్ని వదులుకొని వచ్చేయలేరండి. హోప్ యూ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ. మన ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానో, యూట్యూబ్ ఛానళ్ళ దగ్గర వ్యూస్ దగ్గర, ఇక్కడ 4 బూతుల దగ్గర, 4 మాకింగ్స్ దగ్గర ఆగిపోకుండా కొన్ని వందల మందిని మనం బ్రతికించగలిగితే, కనీసం ఒక్కరిని బతికించగలిగితే ఇంతకు మించి ఈ పర్టికులర్ లైఫ్కి ఏం కావాలి చెప్పండి. సో దయచేసి ఒకవేళ ఎవరన్నా మీరు డొనేట్ చేయదలుచుకుంటే యూ రైట్ us an email, we will come back to you and we will contact you. Thank you so much.